సూపర్ ఎల్నినో ప్రభావం కారణంగా ఎదురయ్యే పరిస్థితుల్ని రైతులు ఆకలింపు చేసుకుంటూ పంటల్ని సాగు చేయాలని తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి సూచించారు. రూరల్ మండల గ్రామం పెదరావూరులో శుక్రవారం రైతన్న మీకోసం ఎల్నినో నివారణ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, తెనాలి ఎంపీడీఓ అతోడు దీప్తి, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, ఉద్యాన శాఖ అధికారి టి నిత్యశ్రీ, జలవనరుల శాఖ ఇంజనీర్ శివరామకృష్ణ, పశు వైద్యులు మౌనిక, ఏపీఎం జయశ్రీ, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. గ్రామ సభ నిర్వహించి ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యవసాయ విధానాలు, నీటి సంరక్షణ, పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణ, పంటల బీమా, ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అలాగే రైతులు తమ పంటలు నమోదు చేసుకోవడం, పంటల బీమాను సద్వినియోగం చేసుకోవడం, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచించారు. రైతులు అడిగిన వివిధ సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చి అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ పి మురళీ శ్రీనివాస్, గ్రామస్థాయి కమిటీ సభ్యులు, రైతు సేవా కేంద్ర సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. వర్షం పడినట్లే అంతా కూడా బాగుంది. మనం వర్షం పడుతునుకున్నా కానీ పరిస్థితులు హీట్ వేవ్స్ ఉండటం వలన మనకి ఒక వర్షం పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే పంట దిగుబడి తగ్గుద్ది, పంట ప్రభావం చూపుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు వరి వేసుకున్న రైతులైతే ఓకే, ఇంకా ఎవరైనా వేసుకునే పోయే రైతులు ఆరుతరం పంటలు వేసుకోవాలని తెలియజేస్తున్నాం. ప్రతి పొలాన్ని సందర్శిస్తున్నాం అని చెప్పడమే కాదు, ఖచ్చితంగా సందర్శించి ఆ క్రాప్ స్టేజ్ ఏంటనేది ఒకసారి మీరు నోట్ చేసి ఫొటోస్ ద్వారా ప్రతి రైతుతో మాట్లాడాలి. అవేర్నెస్ క్యాంప్స్ ఇంకా పెరగాలి. ఇప్పుడు ఇక్కడ గట్టిగా రైతులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అంటే ఏదో మనం ఇంకా ప్రాపర్గా వాళ్ళకి ప్రొక్లమేషన్ జరగాలి, అంటే ఎక్కువ చెప్పాలి. నువ్వు 10 మందిని కూర్చోబెట్టి చెప్పేసాం మనం మమ అనిపించామంటే నాట్ కరెక్ట్ నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను లెక్క చూస్తే 821 మంది రైతులు ఉన్నారు. ఖాతాలు చూస్తే నా రికార్డు తగల 918 ఉంది. 1730 ఎకరాలు మొత్తం మాగాడి అయితే 1502 ఎకరాల్లో పంట వేసింది. చెప్తా ఉన్నారు కదా, మీ సైడ్ నుంచి కూడా రైజ్ చేసిన క్వశ్చన్స్ అవి నోట్ చేసుకుని తెలుసా అని ఆన్సర్ చేస్తారు, లేకపోతే పైకి ఎస్కలేట్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఇష్యూస్ని ఇంకా బెటర్గా రిజాల్వ్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవడంతో పాటు మీతోటి రైతులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా ఈ ప్రోగ్రాంలోనూ అలాగే ఇచ్చిన సలహాలని పాటించేలాగా అందరూ కోఆపరేట్ చేస్తారని భావిస్తున్నాను.